తెలంగాణలో అనేక రాజకీయ మార్పులు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మొదటిసారి రాష్ట్రంలో 35% ఓట్లతో 8 ఎంపీ సీట్లు గెలుచుకున్నామని చెప్పారు. 6 గ్యారంటీలు 13 వాగ్దానాలు 100 రోజుల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఓట్ల కోసం కులాల కుంపట్లు పెడుతున్నాయని ఆరోపించారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ అవినీతితో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆగం చేసిందని విమర్శించారు కిషన్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరూ ఊహించని ఫలితాలు బీజేపీకి వస్తాయన్నారు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వం పట్ల ప్రజల్లో ఏ రకంగా మరి వ్యతిరేకత ఏర్పడిందో, ప్రజాగ్రహానికి గురైందో మనకందరికీ తెలుసు. ఉద్యమాలు చేశాము, వందలాది మంది కార్యకర్తలు జైల్లోకి వెళ్లారు. మన మీద అనేక రకాల అక్రమ కేసులు పెట్టడం జరిగింది. అనేక రకాలుగా వేధింపులకు గురి చేశారు. 7% ఓటు ఉన్నటువంటి 2018లో మన యొక్క ఓటింగ్ శాతము సుమారు 15% గత పార్లమెంట్ ఎన్నికల్లో మనం సాధించుకోవడం జరిగింది. శాసనసభ ఎన్నికల్లో మిత్రులు వెంకటరమణారెడ్డి గారు బీజేపీ జెండా చేతబట్టి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ను, ఈనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో ఓడించి భారతీయ జనతా పార్టీ దేశంలో ఒక రికార్డు సృష్టించిన విషయాన్ని, జైంట్ కిల్లర్గా వెంకటరమణారెడ్డి గారు గెలిచిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఈరోజు 8 లోక్సభ స్థానాలు మనం గెలిచాం. మల్కాజ్గిరి నుంచి ఈనాటి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ పార్టీని ఓడించి భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది. అంతేకాదు మహబూబ్ నగర్ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, ముఖ్యమంత్రి సొంత జిల్లా అయినటువంటి పాలమూరు గడ్డ మీద కూడా కాంగ్రెస్ పార్టీని ఓడించి భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది మన డీకే అరుణమ్మ గారు. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక తప్పుడు ప్రచారం చేసింది. బీజేపీ బీఆర్ఎస్ అనేటువంటి ఒక తప్పుడు ప్రచారము, అదేవిధంగా అమలుకు నోచుకోలేనటువంటి హామీలు